నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. పట్టణ టీడీపీ నాయకులు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుందని పట్టణ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి 164 సీట్లు రావడంతో వైసీపీ అంతర్మండలంలో పండిందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గెలిచిన ఓడిన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించుకొని మరల రాష్ట్రంలో అరాచకాలు ఏ విధంగా మొదలు పెట్టాలని దానిపై సన్నద్ధమవుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిని తెరపైకి తీసుకువచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు. ఫర్నిచర్ మరియు రిషికొండ అంశాలపై కొడాలి నాని మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఫర్నిచర్ ను తన నివాసంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు ఉంచారో చెప్పాలని, కూటమి ప్రభుత్వం వచ్చి నెల గడవక ముందే ఎప్పుడు అమలు చేస్తున్నారని కొడాలి నాని మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను న్యాయబద్ధమైన పరిపాలనతో తప్పకుండా అమలు చేస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. 164 సీట్లు కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అప్పచెప్తే అంతర్మదనం మొదలయ్యి 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచిన ఓడిపోయిన నాయకత్వాన్ని అందరినీ కూడా పిలుచుకొని మళ్ళీ ఏ విధంగా అరాచకం మొదలు పెట్టాలని చెప్పేసి చెప్పంగానే భుజం తట్టి గుట్కా గంటు కానీ మళ్ళీ పంపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భవనాల్లో ఎక్కడ ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో 2014-19 కాలంలో హైదరాబాద్లోనే లోటస్ పాండ్లో ఉండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాగా కార్యక్రమాలను నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మంగళగిరి తాడిపల్లిలో సొంత భవనంలోనే ఉన్నాడు తప్పితే అక్కడ ప్రభుత్వ భవనాల్లోనూ లేకపోతే ప్రైవేట్ భవనాల్లో ఉండలేదని చెప్పి చాలా సంతోషం. పవిత్రుడు మరి ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ ఎందుకు పెట్టుకున్నారా బా ఇంట్లో? దివంగత కోడెల శివప్రసాద్ గారు ఆ ఫర్నిచర్ని ఏదో మొత్తం ప్రైవేటు షాపుకు తరలించి అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. మీ బారిన పడాక అతను ఆత్మహత్య చేసుకుంది. ఫర్నిచర్ కావాలంటే ఎంతో డబ్బులు చెప్పండి కట్టేస్తాం, లేకపోతే మనిషిని పంపిస్తామని చెప్పి. మరి మీరు అంత పవిత్రులు అయితే అడిగేదాకా ఎందుకు పెట్టుకున్నారు మీ ఇళ్లలో? ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలో ఉండి ఏ విధమైన అవకతవకలు చేశారు, ఏ విధమైన అవినీతి చేశారో చట్టపరంగానే ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ తాట తీస్తాం. ఖచ్చితంగా మీ నేరాలన్నీ ప్రజల ముందు పెట్టడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చట్ట పరిధిలో న్యాయబద్ధంగా ఏ విధంగా పరిపాలన చేయాలో ఆ విధంగా పరిపాలన చేస్తారులే. కానీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతకుముందు ఉన్న పథకాలు తీసేయటం కానివ్వండి, ఇంతకుముందు ఏ రకంగా అయితే ఈ బడుగు బలహీన వర్గాలు ఈ తెలుగుదేశం పార్టీని అంటపెట్టుకొని హ్యాపీగా బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా తారుమారు చేసేసి ప్రజల్ని ఇక్కట్లకు గురి చేసి నానా హింస పెట్టి అనరాని మాటలతోటి ఇబ్బందులు పెట్టి బాబు గారు లాంటి వాళ్ళని కూడా ఏ కేసు లేకుండా 53 రోజులు లోపలేయించిన ఘనత ఈ రాక్షస ప్రభుత్వానికి. రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి పెంసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా, నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా గెలవటానికి ముఖ్య కారకులైన మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముందు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు ముందు ఆలపాటి రాజా గారికి తెలియజేసి రాజా గారిని పిలిచి ఆయనకు పెద్దపీట వేయాలని చెప్పని ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అందరూ అదే మాట. 3 పార్టీల కార్యకర్తలను కూడా కలిసి ఓట్లన్నీ కూడా ఒకే చోట పడేటట్టుగా ప్రయత్నం చేసి ఇంత మెజార్టీ తీసుకురావడానికి ముఖ్య కారణం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన్ని చంద్రబాబు నాయుడు కూడా గుర్తుంచుకోవాలా, గుర్తుంచుకొని
ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి ఎన్నికల్లో 48,000 మెజార్టీతో గెలిపించడం అంటే తెనాలి చరిత్రలోనే మరి చెప్పుకోదగ్గ విషయం. మరి ఇటువంటి ఏ ఊపు తగ్గకుండా ప్రజలకు మంచి పనులు చేస్తూ మరి మన ప్రభుత్వం ఇంకా ముందుకు పోయి ఈ 11 సీట్లన్నా గెలిచారు. ఇప్పుడు ఆ 11 కూడా లేకుండా చేస్తే ఇంకా సంతోషంగా ఉండేదని నేను తెలియపరుస్తూ సెలవు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆదిత్యానందనవనం FPO ఆధ్వర్యంలో శనివారం ఏరువాక పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి అనారోగ్యానికి ఒక ప్రత్యేక రకం దేశవాళీ వరి రకం ఉన్నాయన్నారు. ఆహారంతోనే ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావడంతో పాటు ప్రజలందరికీ మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రైతులందరూ సభ్యులుగా చేరి ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాధికారి రాజకుమారి మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా ఏరువాక పౌర్ణమితో వ్యవసాయానికి నాంది పలుకుతామని, ఈరోజు ఏరువాక పౌర్ణమి మహోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. నందనవనం అధ్యక్షులు ఎర్రంశెట్టి హనుమంతరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో రైతుకు వ్యవసాయం వ్యాపారం కాదని, జీవన విధానమని తెలిపారు. తెలుగువారికి ఉగాది పండుగల వ్యవసాయానికి ఏరువాక పౌర్ణమి తొలి పండుగని అన్నారు. రైతులకు ప్రజలకు వారధిగా ఆదిత్యానందన వనం నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడి ఉషారాణి, మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్, ఆదర్శ రైతులు బాపయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. NFA సుమా, క్షేత్ర సిబ్బంది, రైతులు పాల్గొని ఉత్సాహంగా వేడుక జరిపారు. దూళ్ల నరసింహారావు ఏరువాక సాగగా అంబటి మారుతి వరప్రసాద్ వందన సమర్పణ చేశారు. రైతులందరూ ఎంతో ఇష్టపూర్వకంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి ఏరువాక దినోత్సవము. ముఖ్యంగా రైతాంగం వారి వ్యవసాయాన్ని ఆరంభించే ముందు మరి రైతు మహిళలు, భార్యాభర్తలు ఇరువురు నాగళ్ళు కట్టి ఎద్దులకి వాటికి సంబంధించిన అలంకరణ చేసి మొదటిగా వినాయక పూజ చేసి పొలంలో మరి విత్తనాలు చల్లి అరకలు దున్నేటువంటి సమయం ఇది. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ కూడా ఈ వ్యవసాయాన్ని దేవుడు అన్ని విధాల మరి వర్షదేవుణ్ణి ప్రార్థిస్తూ వర్షాలు సమయానుకూలంగా పడాలని, మంచి పంటలు పండాలని, మరి రైతు లోగిళ్ళు ధాన్యాలతోటి నిండాలని, రైతుకి మంచి లాభం కలగాలని మరి రైతులంతా కూడా పూజ చేసి మొదటిగా ఈ నాగలు దున్నేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు మరి నందనవనం FPO వారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు అనుకొని మరి వాళ్ళు చేయటం స్టార్ట్ చేశారు రైతులందరితో. మరి ఎందుకంటే ఇందాక మన DEO గారు చెప్పినట్టుగా సకాలంలో వరుణుడు కరుణించి మరి వర్షాలు పడి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా రైతులందరూ సుభిక్షంగా మరి ఈరోజే మరి అరక కట్టి మరి హలం పట్టి రైతులు పొలం దున్నుతున్నారు. కాబట్టి మరి వారికి అన్ని విధాల ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగము మరియు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇరువురం కలిసి మరి ఇక్కడ ఈ ప్రోగ్రాము వారి సహకారంతో FPO వారి సహకారంతో మరి ఏర్పాటు చేశారు. మరి రైతులందరూ కూడా సుభిక్షంగా వారు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఇంకా సుభిక్షంగా రైతులందరూ వారి దిగుబడి తీసుకోవాలని చెప్పి. పూర్వం ప్రతి గ్రామంలో కూడా ఏరువాక పౌర్ణమి అనేది మహోత్సవంగా మహావైభవంగా జరిగేవి. సో మర్చిపోయినటువంటి సంస్కృతిని మళ్ళీ వెలికి తీసుకొచ్చి భారతదేశానికి పూర్వవైభవం చేకూర్చడానికి, వ్యవసాయానికి వెన్నుముకగా నిలిచినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం కోసమే ప్రధానమంత్రి మోడీ గారు సంకల్పించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేక పథకాలు రూపొందించారు. ఆ బాటలోనే మనకి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరింత రైతులకు ప్రోత్సాహం ఇస్తారని, వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని, అలాగే రైతే స్వతంత్రంగా మార్కెట్ చేసుకోగలిగితే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. దానిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించి
ప్రోత్సహించాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అనుకోకుండా ఏర్పాటు తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు సందర్శించారు. ఆలయ అర్చకులు చాగంటి కోటేశ్వరరావు దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం తాను ఉజ్జయినిలో చూశానని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెనాలిలో అలాంటి అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పంచముఖాలను దర్శనానికి వీలుగా ఈ దేవాలయంలో ద్వారాలు ఏర్పాటు చేయడం అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. 5 ముఖాల స్వరూపం పరబ్రహ్మ స్వరూపం దర్శించినట్టేనని, పంచముఖ 4 దిక్కుల పంచభూతాలకు మోక్షాన్ని ఇవ్వగలరని, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉండటం ఈ గ్రామ అదృష్టంగా పేర్కొన్నారు. నరసింహ శివ ఏకకాలంలో 2 దర్శనాలు పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నారన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సువచ్చల అమ్మవారు ఇక్కడ మూల రూపంలో ఉండటం జరిగిందని చెప్పారు. సువచ్చల అమ్మవారు ముమ్మాటికి ఆంజనేయ స్వామి పత్నియే అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం గొప్పదని, వైకానస ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకానస సాంప్రదాయంలో పూజలు నిర్వహించడం అద్భుతమని చెప్పారు. వైకానసులు హనుమ పట్ల భగవత్ప్రీతి కలవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండటం అదృష్టమని, ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనం చేయటం నా అదృష్టమని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. తనకు బహుమతులు ఎవరు ఇవ్వకండని చెబుతూ దానికి బదులు మొక్కల మొదలలో నీళ్లు పోయాలని చాగంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క ముఖాన్ని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉన్న దేవాలయం అక్కడ ఒక్క చోటే చూసి నేను అనుకుంటూ ఉండేవాడిని. అటువంటి దేవాలయం ఇంకెక్కడా కనపడలేదే. అక్కడ చాలా బాగా అన్ని ముఖాలు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ మూలం విరాట్ చాలా చిన్న మూర్తి, అక్కడ చాలా పెద్ద మూర్తి. ఆ కారణం చేత ఇంకా స్ఫుటంగా ముఖాలు కనబడతాయి. అయినా ఇక్కడ చాలా మంచి ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం దగ్గర కూడా అటువైపుకి ఏ ముఖం ఉందో ఆ ముఖాన్ని చూడడానికి వీలుగా ఆ ద్వారం మీద అలంకృతం చేశారు. దాని చేత 5 ముఖాలతో కూడుకున్న హనుమత్ దర్శనం చేయడం చాలా తేలిక. 5 ముఖాలతో ఉండేవాడు పరమశివుడు కనుక సత్యోజాత అఘోర పురుష వామదేవ ఈశానములని 5 ముఖములతో ఉంటాడు. మళ్ళీ 5 ముఖాలతో హనుమ ఉంటారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన పరబ్రహ్మ స్వరూపంగా పూజ చేయాలి. ఎవరు సృష్టికర్తయో, ఎవరు స్థితికర్తయో, ఎవరు ప్రళయకర్తయో ఆయన ఒక రూపాన్ని తీసుకుంటే దాన్ని పరబ్రహ్మం అంటారు. నిజానికి కాళ్ళు చేతులతో చూడడానికి వీలు లేని రూపాలుగా పరబ్రహ్మ 2గా ప్రకాశిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఒకటి సూర్యబింబం. సూర్యబింబం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 కలిసినటువంటి స్వరూపం. అందుకే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ నిరజాకరములు నిష్టయి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయరు రాగంబు భ్రూవనంగా హరి హర బ్రహ్మ మహానుభావంబు ఒక్కటింకాక కరగిన గట్టి అనగా అంటారు. ఆంధ్రదేశంలో తెనాలిలో ఇంత గొప్ప దేవాలయం ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. ఇవాళ శనివారం జ్యేష్ఠమాసం, ప్రత్యేకించి నా అదృష్టం ఏంటంటే నా ప్రవచనానికి పౌర్ణమి, ఇవాళ మళ్ళీ ఉదయం సూర్యోదయానికి పౌర్ణమి. సూర్యోదయానికి పౌర్ణమి ఉండగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం, నిన్న సాయంకాలం ప్రవచన రూపంలో వాక్ పుష్పాలతో ఆరాధన. 2 పట్టణాలను తెనాలి పట్టణం నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ అధికారులతో తాగునీటి పైపుల లీకేజ్, సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డయేరియాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి పైపులు లీకేజ్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ తెలిపారు. పిల్లలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన వ్యాక్సినేషన్ అందించాలని డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ అనురాధ తెలిపారు. జూలై 1 నుంచి ప్రతి ఇంటికి అండర్ 5 చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరికీ 2 ORS ప్యాకెట్స్ అట్లనే జింక్ 14 టాబ్లెట్స్ ఇస్తారు.
ఇచ్చి వాళ్ళు నిజంగా మింగుతున్నారా లేదా కూడా ఒక్కసారి మధ్యలో మీరు కూడా కనుక్కుంటా ఉండండి. తర్వాత ఎక్కడైనా మీకు ఏదైనా ఇన్సిడెంట్స్ వాటర్ సరిగ్గా రావట్లేదని మీకు ఏమైనా అనిపించినా, అలాగే లీకేజెస్ ఏదైనా ఉన్నా, ఎక్కడైనా డయేరియా 2-3కి డయేరియా ఉన్నా మీరు మాకు రిపోర్ట్ చేస్తే మేము ఏమంటే దాన్ని మేము ఇది కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి అదంతా మీ చేతిలోనే ఉంది. కాబట్టి తెనాలి ఏరియాలో ఎక్కడ కూడా ఒక డయేరియా కేసు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా చనిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఈ యొక్క క్లోరిన్ పర్సెంటేజ్ ఎంత పీపీ ఉంటే అనగా అది ప్రొటెక్టెడ్ వాటరు, పోర్టబుల్ వాటరు, డ్రింకింగ్ వాటర్ అనేటువంటి సమాచారం వాళ్ళకి తెలిస్తే ప్రయోజనకరం. అలా కాకుండా నీ ఎంతలో నువ్వు టెస్టులు చేసుకొని వస్తే ప్రయోజనం లేదు. దీన్ని ప్లీజ్ కమ్యూనిటీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వెంటనే దీన్ని టేకప్ చేయాలి, ఆ విధంగా చేయాలి. అండ్ ఇది ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వాటర్ సప్లై సంబంధించింది. అండ్ సీజన్ మారుతుంది కాబట్టి టెస్ట్ చేయించండి, ల్యాబ్లో పంపించేసి ఒక వాటర్లో బ్యాక్టీరియా పర్సెంటేజ్ ఎంత ఉంది, వాటి రిలేటెడ్ ఎంత ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్లు చేయించుకొని దగ్గర ఉంచుకోవాలి. దీన్ని వెంటనే చేయించాలి. ల్యాబ్కు మనం సీజన్ వైజ్ పంపుతుంటాం. మన దగ్గర ఉంది ల్యాబ్ టెస్టింగ్, అది చేస్తుంటాం డైలీ. అది కాకుండా ఒకసారి మా యొక్క ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో వాటికి పంపించి ఆ రిపోర్ట్స్ మన దగ్గర ఉంచుకోవాలి. ఇది ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి చేయించవలసిన యాక్టివిటీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.